నల్గొండ జిల్లా కేంద్రంలోని డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీస్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్ కృపాకర్ తెలిపిన వివరాల ప్రకారం రాత్రి 12 గంటల సమయంలో ఆడిట్ ఆఫీస్లో మంటలను గమనించిన ఆర్ఎండ్బి ఆఫీస్ సిబ్బంది మాకు సమాచారం ఇవ్వడంతో ఆఫీస్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చామని ఆయన తెలిపారు. సంఘటన స్థలానికి ఫైర్ ఇంజన్ చేరుకొని మంటలను అదుపు చేశారని, ఈ అగ్ని ప్రమాదంలో కంప్యూటర్స్, కొన్ని ఆడిట్ ఫైల్స్, ఆఫీసులోని ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమయ్యాయన్నారు. పాత బిల్డింగ్ కావడం వల్లనే షార్ట్ సర్క్యూట్ జరిగిందని కృపాకర్ రావు వెల్లడించారు. ఆడిట్ కి సంబంధించిన వివరాలన్నీ సాఫ్ట్ కాపీలో భద్రంగా ఉన్నాయని ఆయన తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ వల్లనా లేదా ఎవరైనా కావాలని చేశారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఫైర్ యాక్సిడెంట్లో ఇదైపోయి కాలిపోవడం జరిగింది. మాకు 12:30కి పక్కన ఆర్ఎండ్బి ఆఫీసర్లు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్గా ఒకటాడుకున్న మా స్టాఫ్ మేము అందరం వచ్చాము. ఫైర్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఫైర్ వాళ్ళు కూడా వచ్చారు. మరి ఓల్డ్ బిల్డింగు ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఫైర్ యాక్సిడెంట్ అయినట్టు మేము అనుకుంటున్నాం. వైరింగ్ అంతా కూడా ఓల్డ్ది. మేము ఇక్కడికి వచ్చేసి 3.5 years అయింది. దాన్ని మేము అంతా రిపేర్ చేయించి CEO గారి సహకారంతో రిపేర్ చేయించడంలో మేము 4 years నుంచి ఈ ఆఫీస్లో ఉంటున్నాం. కొన్ని ఫైల్స్ కానీ మ్యాక్సిమం ఫైల్స్ 90% ఫైల్స్ రికార్డ్ రూమ్ పక్కన ఉన్న రూమ్లకు ఏం కాదు. ఈ రూమ్లలో కంప్యూటర్సు, చైర్స్, ఫర్నిచర్, కొన్ని ఫైల్స్ కానీ వాటికి ఏం కాదు. ఆ ఫైల్స్కి కూడా ఏం కాదు. మాకు రికార్డు ఉంటుంది. జడ్పీకి సంబంధించిన రిపోర్ట్ కానీ ఏవైనా కూడా మా దగ్గర రికార్డు అంతా సాఫ్ట్ కాపీలు ఉంటాయి. ఏం కాదు. వాటి వల్ల మా కాస్ట్ ఏముంటుంది, ఒక కంప్యూటర్స్ ఇవన్నీ కాబట్టి ఒక 6-7 lakhs 6 లక్షల వర్త్. ఈ బీర్ వాళ్ళన్నీ కూడా ఎప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వ వుడెన్ ఫర్నిచర్ కదా, దానివల్ల ఫైర్ కంట్రోల్ చేయలేకపోయారు. వాళ్ళు కూడా వుడెన్ది ఒకటే డోర్, చిన్న డోరు, ఆఫీస్లో పోయే ఇంట్లో పోయే డోర్ లాగా ఉండడం వల్ల కంట్రోల్ చేయకపోయారు. అప్పటికి వాళ్ళు బాగా ప్రయత్నించారు. 4:30 వరకు కంట్రోల్కి వచ్చింది. అప్పటికి ఈ రూమ్ ఒకటే రూమ్లో పార్టీషన్ చేసిన వరకు అల్యూమినియం కాబట్టి మొత్తం మెల్ట్ అయింది.